హాయ్ అందరికీ. ఈరోజు మనము నిరీక్షణ గురించి తెలుసుకోబోతున్నాము. నిరీక్షణ అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. చాలాసార్లు మనం ఆ నిరీక్షనే కోల్పోతూ ఉంటాం. ఓకే, ఎప్పుడైతే ఆ నిరీక్షణ కోల్పోతూ ఉంటామో మనము చాలా నిరుత్సాహంలోకి, చాలా డౌన్ అయిపోతూ, కృంగిపోతూ ఉంటాం. కానీ మీరు గమనించినట్లయితే మనము స్కూల్ చదివే టైంలోను, 10th క్లాస్లో, 9th క్లాస్లో మనం అంత మనకి చింత కానీ, అంత మనము డౌన్ అయిపోయి, కృంగిపోయి మానసికంగా అలా ఏం ఉండదు. ఎందుకంటే మనం ఆ సమయంలోని మనం నిరీక్షిస్తాం. ఏదైనప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ మనకు ఉంటుంది. ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనము పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, అవి ఖచ్చితంగా జరుగుతాయి. నేను పక్కాగా ఖచ్చితంగా నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్తాను అని చెప్పేసి మనం చాలా ఈ యొక్క పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి మన జీవితంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనము చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం, రైట్. కానీ మనం పెద్ద అయ్యేసరికి, మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా జాబ్ చేసే టైం వచ్చేసరికి మనము అనుకుంటాము, స్కూల్ లైఫే బాగుంది, చిన్నప్పుడే బాగుంది, చిన్నప్పుడు లైఫే చాలా సంతోషంగా ఉంది, ఏంట్రా ఈ కష్టాలు, అసలు నాకు కొన్నిసార్లు నిద్ర పట్టట్లేదు, నేను చాలా డౌన్ అయిపోతున్నాను, ఆ రోజులు మళ్ళీ రావు ఎంత అయినప్పటికీ కూడా అని చాలాసార్లు మనము ఆలోచిస్తుంటూ, ఇంకా మన సహోదరులతో కూడా మనం ఈ విషయాల్ని పంచుకుంటూ ఉంటాం, రైట్. ఏంటి డిఫరెన్స్ ఏంటి చిన్నప్పటికీ ఇప్పటికీ? చిన్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి నువ్వు చాలా ఎక్కువగా, నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు, ఆశిస్తూ ఉంటావు. కానీ నువ్వు పెద్ద అయ్యేసరికి నువ్వు ఆశించిన ప్రతిదీ కూడా జరగకపోయేసరికి ఇంకా నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటావు. ఇంకా పాయింట్ ఆఫ్ టైంకి నీ యొక్క మైండ్, నీ యొక్క ఎమోషనల్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఇంకంతే, ఇంకా పరిస్థితులు ఇంకా నీకు వ్యతిరేకంగా ఉంటే అంతే, ఇంకా జరగవు, ఇంకంతే ఈ లైఫ్, ఈ జీవితం అంతే, ఇంకా ఏంట్రా జీవితం అని చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. అందుకనే వెన్ యూ లూజ్ హోప్, ఓకే, ద డిప్రెషన్ కమ్స్ వెన్ యూ లూజ్ హోప్. ఓకే, డిప్రెషన్ నువ్వు హోప్ని కోల్పోయినప్పుడు వస్తుందంట. ఓకే, ఎందుకనే మన జీవితంలో ఇప్పుడు కూడా హోప్ కలిగి ఉండాలి. నిరీక్షణ అన్నది మన జీవితంలో చాలా విలువైంది. అది నీకు ఆరోగ్యం తీసుకొస్తుంది. ఓకే, నువ్వు అనేక విషయాలు సాధించడానికి నీకు హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే యేసుక్రీస్తు కూడా ఏమంటారంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, సమస్త భారం మోయిచున్న జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని యేసుక్రీస్తు చెప్తారు. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారంట నిశ్చయముగా. అమ్మా, నువ్వు ఇప్పటివరకు నువ్వు ఆశ కలిగి ఉండడం మానేసావేమో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్థితిని బట్టి, కానీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను ఆశించమంటున్నారు, నువ్వు ఆశపడమంటున్నారు. ఆయన ఎప్పుడైతే ఆశపడతావో ఆయన నిన్ను తృప్తిపరుస్తారంట. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన నిశ్చయంగా తృప్తిపరుస్తారంట. హల్లెలూయా. ఆమేన్. మనం బైబిల్లోని చూస్తుంటాం, మనమే కాదు, అబ్రహాంకి దేవుడు చెప్తారు. దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమారుని కంటావు అని చెప్తారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి, వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 100 సంవత్సరాలు, ఇంకా 99 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేరు, వాళ్ళు ఇంకా నిరీక్షించలేరు అనమాట. హోప్ ఇంకా కోల్పోతారు. అప్పుడు హాగర్ నేను నా వల్ల కాదు, నేను ఇంకా చాలా వృద్ధురాలు అయిపోయాను అని చెప్పేసి ఇంకా దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేకపోతారు. ఎందుకు నమ్మలేకపోయారు? వాళ్ళ హోప్ కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? అప్పటి వరకు ఒకలాంటి హోప్ ఉంది వాళ్ళకి, ఎందుకు ఇంకా జరుగుతుంది అని చెప్పేసి, ఓకే, వాళ్ళ పిల్లలకు అంటారని. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క శరీరము ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుందో, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ నిరీక్షణ కోల్పోయారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. తర్వాత హాగర్
తన దాసిని అబ్రహాంకి ఇస్తాడు. నా దాసి ద్వారా ఆయన నువ్వు కుమారుని కను, రైట్. కానీ దేవుడు మరలా చెప్తారు, సారా ద్వారా వచ్చిన పుత్రుడే వాగ్దాన పుత్రుడు. ఆమేన్. ఆ వ్యక్తే నీకు ఈ యొక్క ఆ వ్యక్తిలో నుంచే ఓకే ఈ యొక్క ప్రపంచమంతా కూడా రక్షించబడుతుంది. మనం చూస్తాం తర్వాత ఆ వ్యక్తిలో నుంచే, ఆ వ్యక్తి తరం నుంచే యేసుక్రీస్తు భూమి మీదకి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అయితే మరలా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము ఈసారి దేవుని వైపు చూస్తాడు, దేవుని వైపు చూసి నిరీక్షిస్తాడు. ఆమేన్. దేవుని వైపు చూసి నిరీక్షిస్తాడు, నమ్ముతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిరీక్షిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో, నువ్వు విశ్వాసం ఉంచడానికి నువ్వు ముందుకు వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తుందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంట. ఆమేన్. అంటే నిరీక్షణ లేకపోతే నువ్వు విశ్వాసం ఉంచలేవు, నువ్వు విశ్వాసం ఉంచలేవు. నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. నువ్వు కూడా ఇప్పుడు ఇంకా అవ్వదు, ఇంకా ఎండింగ్కి వచ్చావు నీ లైఫ్లో, ఇంకా నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇంకా జరగలేదు, ఇంకా చాయిస్ లేదు, ఇంకా ఎండింగ్కి వచ్చాయి ప్రతి పరిస్థితి కూడా. అయినప్పటికీ నువ్వు నిరీక్షించు, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చూస్తావు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ముందున ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం, ఇంకా ఎండింగ్కి అప్పటి వరకు బాగానే ఉన్నారు, ఏదో ఇంక పరిస్థితి ఓకే బాగానే ఉన్నాయి, ఏదో విధంగా ఏదో ఒక దారింటగా మనం వెళ్ళిపోదాము ఆ యొక్క కానాన్ దేశానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ప్రతి ద్వారం మూసుకుపోయేసరికి వాళ్ళు ఇంకా నిరీక్షించలేకపోయారు, ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు, ఆశించలేకపోయారు వాళ్ళు కానాన్ దేశానికి వెళ్తామని. కానీ మోసే ఆ పరిస్థితిని చూడలేదు, ముందు నా వెనకాల ఏం చూడలేదు, దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. అందుకనే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. అందుకనే నిరీక్షణ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. నువ్వు నిరీక్షిస్తే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, దేవుడు చెప్తున్నారు ఎక్స్పెక్ట్ చేయమని. హల్లెలూయా. ఆమేన్. ఆశించు. నీకు పెళ్ళి అవ్వలేదా, ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నువ్వు పిల్లలు కనలేదా, నువ్వు ఖచ్చితంగా పిల్లలు కంటావు. ఆమేన్. నీకు ప్రమోషన్ రాలేదా, ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. నువ్వు బాగా చదువుకోలేవని, లైక్ నీకు డబ్బులు సరిపోలేదా చదువుకోవడానికి, ఎవరు నీకు సపోర్ట్ చేసేవారు లేరా, నువ్వు నిరీక్షించు, ఖచ్చితంగా ప్రతి ద్వారం కూడా నీ గురించి ఓపెన్ అవుతుంది. ఆమేన్. నువ్వు సేవ చేయలేకపోతున్నావు, ఖచ్చితంగా నువ్వు సేవ చేస్తావు. ఎందుకో తెలుసా, నీకు ఆరంభాలు చాలా చిన్నగా కనిపించకపోవచ్చు నీకు కూడా, కానీ ముగింపు చాలా ఘనంగా ఉంటుందంట. ఆమేన్. దేనికి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుని బట్టి నిరీక్షణ ఇప్పుడు కోల్పోక నిరీక్షించు. మనం చాలాసార్లు మీరు అనొచ్చు, అన్న మరి నేను దేవుని వైపే చూశాను, దేవుని వైపు చూసే చాలా విషయాలు నేను నిరీక్షించాను, ఆశించాను, కానీ ఎందుకు జరగలేదు అని కూడా మీరు అడగచ్చు. అఫ్కోర్స్ కొన్నిసార్లు జరగవు, ఎందుకంటే మనం ఆశించినవి దేవునికి వ్యతిరేకంగా ఉంటాం, అవి వాక్యానుసారంగా ఉండవు. ఆయన తండ్రి, ఏ తండ్రి అయినా సరే తన కుమారుడికి, చిన్న పిల్లోడికి చేతిలోని కత్తి పెడతాడా? ఆ కత్తి మంచిదే, కత్తి చెడ్డదని అంటాం మనం, అగ్గి చెడ్డది అంటాం మనం. అగ్గి చెడ్డది కాదు, నిప్పు చెడ్డది కాదు. నువ్వు దాన్ని మంచిగా వాడితే మంచిగా అవుతుంది, చెడుగా వాడితే చెడుగా అవుతుంది. కానీ ఆ సమయంలో, ఆ చిన్న వయసులో ఆ యొక్క చిన్నపిల్లాడికి మనం కానీ మ్యాచ్ బాక్స్ ఇస్తే, అగ్గి పెట్టిస్తే, కత్తి చేతిలో పెడితే వాడు దానివల్ల వాడి జీవితం నాశనం అయిపోవచ్చు, రైట్? అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన దేవుని చిత్తానుసారంగా మనం ఆశించం, అందుకని మన జీవితంలో అవి జరగవు. ఎందుకు తెలుసా, నీ తండ్రి ఆయనని ప్రేమిస్తాడు. ఆయనంట 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఒక్క గొర్రె గురించి ఆయన పరిగెట్టుకుంటూ వెతుక్కుంటూ వచ్చాడంట. ఎందుకు? వై? 99 గొర్రెలు చక్కగా ఉన్నాయి, ఆ చక్కగా ఉన్న గొర్రెలు విడిచిపెట్టి ఎందుకు ఒక్క గొర్రె గురించి వచ్చాడు? ఎందుకంటే ఆయన ప్రేమ నిజమైన ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమలా కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం గొప్పవారిని, మంచివారిని, చక్కగా ఉన్నవారిని మనం ప్రేమిస్తాం, అయితే సహాయం చేస్తాం, వాళ్ళు వెనకాల ఉంటాం. కానీ యేసే ప్రేమ నిజమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, స్టెప్ ఫాస్ట్లో. అని ప్రేమ స్థిరమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు ఎలాగున్నా సరే నేను విడిచిపెట్టను,
నీ వెనకాల వస్తాడు. అందుకని ఆయన నీ వెనకాల వచ్చాడు. నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. యు ఆర్ సో స్పెషల్. ఆయన ప్రేమిస్తాను. ఆయన విడిచిపెట్టరు ఎప్పుడు కూడా. ఆయన గురించి ప్రాణం పెట్టారు. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అందుకనే దేవుడు నిన్ను ఆయన యందు విశ్వాసం ఉంచమంటారు. ఆయన వైపు చూడమంటున్నాడు. అందుకని మనం ఆయన యందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించాలి. రిజాయిస్ ఇన్ హోప్. రోమీయులకు 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఏ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వల్ల కుమ్మరించబడిందంట. అంటే ఆయన ప్రేమ మనకు రుజువు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలోని నువ్వు చాలాసార్లు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి అవి జరగకపోయేసరికి నువ్వు నిరుత్సాహం పడిపోయావేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావేమో. కానీ ఆయన చిత్తానుసారంగా నువ్వు నిరీక్షించు, ఆశించు, ఎక్స్పెక్ట్ చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఎందుకంటే ఆయన నిరీక్షణ సిగ్గుపరచదు. నేను చిన్నప్పుడు 4th క్లాస్ ఆ టైంలోని మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్లారు స్కూల్లోని. నేను ఆ రోజు నైట్ అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది పిక్నిక్, చాలా ఆశించాను. కానీ పిక్నిక్ వెళ్ళిన తర్వాత అలా లేదు, నేను ఆశించినట్టు లేదు. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. ఏంట్రా ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదని. కానీ నువ్వు దేవుని యందు, ఆయన యందు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. ఆయన చిత్తానుసారంగా నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు నిరుత్సాహపడవంట. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఆయన ప్రేమిస్తాను. ఆయన నీతో ఉన్నారు. ఆయన మాట నిజు. ఆయన నీ తండ్రి. ఆయన నువ్వు పైకి రావడానికి, ఓకే, నువ్వు ఆయనలా మారడానికి, నువ్వు ఆయన మహిమను అనుభవించడానికి, ఆయన మహిమను ఇతరులకి కనుపరచడానికి దేవుని ఎన్నుకున్నాడు. ఆయన కుమారుడు కుమార్తె. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. ఆమేన్. నువ్వు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డావని నేను నమ్ముతున్నాను. నిశ్చయముగా ఈ వాక్యాన్ని నువ్వు రోజు ధ్యానించు. నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడిపోతున్నావో ఒకసారి ఆయన వైపు చూడు. ఖచ్చితంగా నీకు నిరీక్షణ మరలా వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.